గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం గుర్తుందా? 3 గుణాలు సత్వం, రజస్సు, తమస్సు. వాటి వల్ల జరిగే పరిణామాలు ఏంటో కృష్ణుడు చెప్పాడు. అవునమ్మా, సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుందని, రజోగుణం వల్ల పనిలో మునిగిపోతారని చెప్పారు కదా. నాకు తమోగుణం గుర్తుంది. అది సోమరితనం, నిద్ర అన్నీ అని చెప్పారు. బాగా గుర్తుంది మీకు. కాని ఇప్పుడు అర్జునుడు మరో ప్రశ్న అడుగుతున్నాడు. ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? అతన్ని మనం ఎలా గుర్తుపట్టగలం? అంటే గుణాలను దాటిపోవడం సాధ్యమా నాన్న? అదే కదా అర్జునుడికి కూడా అనిపించింది. అందుకే అడిగాడు. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఏం చెప్పాడో. అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాత అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు అడుగుతున్నాడు, ప్రభూ, ఈ 3 గుణాలను దాటిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? అతని లక్షణాలు ఏంటి? అతను ఎలా ప్రవర్తిస్తాడు? ఈ గుణాలను దాటడం ఎలా జరుగుతుంది? అమ్మా, గుణాలను దాటడం అంటే ఏం చేయటం? వాటిని పోగొట్టుకోవడమా? లేదు మీరా, పోగొట్టుకోవడం కాదు. చూడు, నీళ్లలో చేపలుంటాయి కదా, అవి నీళ్లలోనే ఉంటాయి కాని నీళ్లకు చిక్కుకుపోవు. అలాంటిదే ఇది. అంటే గుణాలు మన చుట్టూ ఉంటాయి, కానీ అవి మనల్ని కదిలించవు అని? సరిగ్గా చెప్పేవారో. అర్జునుడు చాలా తెలివైన ప్రశ్న అడిగాడు. ఆ మనిషి ఎలా కనిపిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని. ఎందుకంటే లోపల ఉన్నది బయట కనిపిస్తుంది కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. గుణాలను అర్థం చేసుకోవడం ఒక విషయం, కానీ వాటికి అతీతంగా ఉన్న వ్యక్తిని గుర్తుపట్టడం మరొక విషయం. అందుకే కేవలం చూసే కళ్ళు కాదు, అర్థం చేసుకునే బుద్ధి కావాలి. కాని అమ్మా, అలాంటి మనిషి నిజంగా ఉంటాడా? ఉంటాడు. అది సాధ్యమే. ఆ ప్రశ్నకు కృష్ణుడే జవాబు చెప్తాడు. అర్థమైనట్టు కనిపించే వాటి వెనక ఉన్న లోతు చూడడం నేర్చుకోవడమే అసలు జ్ఞానం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. శ్రీ భగవాను వాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రకాశం, చురుకుదనం, మోహం ఇవి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వాటిని అసహించుకోడు. అవి వెళ్ళిపోయినప్పుడు వాటి కోసం ఏడవడు. వచ్చినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు. ఆ స్థిరత్వమే గుణాతీతుడి లక్షణం. అంటే ఏదైనా జరిగినప్పుడు ఒకేలా ఉంటాడా? సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా? అవును, ఒకేలా ఉండడం అంటే ఏ ఫీలింగ్సూ లేకపోవడం కాదు. అనిపిస్తుంది కాని అది అతన్ని కొట్టుకుపోయేలా చెయ్యదు. నాన్నా, నాకు అర్థం కాలేదు. ఏదైనా బాధగా అనిపించినప్పుడు ఏడవకుండా ఉండగలమా? ఏడవడం తప్పు కాదు మీరా, కాని ఏడుపులో కొట్టుకుపోకుండా ఉండగలగడం అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది. ఒక చెట్టు గాలికి ఊగుతుంది, కాని వేర్లు గట్టిగా ఉంటాయి కదా, అలా. మన టీం మ్యాచ్ ఓడిపోయినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది నాన్న. అది తప్పా? తప్పు కాదు. బాధ అనిపించడం సహజమే. కాని ఒక్క విషయం చెప్పు, ఆ బాధలో కూడా నువ్వు గెలిచిన టీంను అభినందించగలిగావా? చేశాను, కానీ కష్టంగా అనిపించింది. అదే, ఆ కష్టంలో కూడా చేశావు. అది చిన్న గుణాతీతత్వమే. ఓటమిని అసహ్యించుకోకుండా, గెలుపును అర్థిస్తూ కూర్చోకుండా ఉన్నదున్నట్టు స్వీకరించడం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అది ఇంకా స్పష్టంగా చెప్తుంది. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవం యో వతిష్ఠతి నేంగతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఒక సాక్షిలా ఉంటాడు. గుణాలు పనిచేస్తున్నాయి, ప్రకృతి నడుస్తోంది, కాని అతను అందులో కొట్టుకుపోడు. ఆకాశంలో మేఘాలు కదులుతాయి, కాని ఆకాశం కదలదు కదా, అలా. అమ్మా, ఉదాసీనంగా ఉండడం అంటే పట్టించుకోకపోవడమా? అది చాలా మంచి ప్రశ్న మీరా. ఉదాసీనంగా ఉండడం అంటే పట్టించుకోకపోవటం కాదు. అంటే ఏది జరిగినా దాన్ని చూస్తాడు, అర్థం చేసుకుంటాడు, కాని దానివల్ల కదిలిపోడు. అది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా జరిగినప్పుడు ఒకేలా ఉండడం కష్టమే, కాని అసాధ్యం కాదు. ఒక పెద్ద వర్షం వస్తుంది, చెట్టు తడుస్తుంది, కాని వేర్లు ఊడిపోవు. అలాంటి స్థిరత్వం అభ్యాసంతో వస్తుంది. నాన్నా, గుణాలు పనిచేస్తున్నాయి అంటే ఏంటి? అవి వేరే ఎవరైనా చేస్తున్నారా? చాలా బాగా అడిగావు. కృష్ణుడు చెప్తున్నది ఏంటంటే, ప్రకృతి దాని పని తాను చేసుకుపోతోంది, మనం దానిలో భాగమే. కాని మనం నేనే చేస్తున్నాను అని పట్టుకుపోకుండా ఉంటే ఆ గుణాలు మనల్ని కదిలించలేవు. అంటే అన్నీ జరుగుతున్నాయి, కానీ నాకు జరిగింది అని పట్టుకోకపోవడమా? సరిగ్గా, లోపల ప్రశాంతంగా ఉండడం అదే నిజమైన బలం. ఇప్పుడు తర్వాత చూద్దాం. ఆ జ్ఞాని ఎలా ఉంటాడో కృష్ణుడు ఒక్కో లక్షణం చెప్తున్నాడు. సమదుఃఖ సుఖః స్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్యప్రియా ప్రియో
ధీరస్తుల్య నిందాత్మ సంస్తుతిః. ఈ శ్లోకంలో కృష్ణుడు ఆ జ్ఞాని లక్షణాలు చెప్తున్నాడు. సుఖంలో దుఃఖంలో ఒకేలా ఉంటాడు. మట్టి ముద్దైనా రాయి అయినా బంగారమైనా అతనికి ఒకటే. ఇష్టమైన వ్యక్తి అయినా ఇష్టంలేని వ్యక్తి అయినా ఒకటే. ఎవరైనా పొగిడినా తిట్టినా ఒకటే. ఇది ధీరుడి లక్షణం. అమ్మా, బంగారం మట్టి ఒకటే అంటే అతనికి డబ్బు పట్టదా? డబ్బు పట్టదు అని కాదు, కాని బంగారం ఉంటే ఆహా అని, మట్టి ఉంటే అయ్యో అని కాదు. అతను ఉన్నది ఉన్నట్టు చూస్తాడు. ఇష్టంలేని వ్యక్తి అయినా ఒకటే అంటే అందరినీ ప్రేమించాలా? ప్రేమించడం వేరు, సమానంగా చూడడం వేరు మీరా. ఆ జ్ఞాని ఎవరిమీద కోపం పెట్టుకోడు, ఎవరిమీద అనవసరమైన మోహం పెట్టుకోడు. అందర్నీ స్పష్టంగా చూస్తాడు. ఎవరైనా తిట్టినప్పుడు కూడా ఒకేలా ఉండడం అది చాలా కష్టం నాన్న. కష్టమే, కాని సుఖంలో దుఃఖంలో ఒకేలా ఉండగలిగే వ్యక్తి అతను నిజంగా స్వస్థంగా ఉంటాడు. స్వస్థమంటే తనలో తాను స్థిరంగా ఉండడం. నాన్నా, అది ధీరుడు అన్నారు కదా, ధీరుడు అంటే భయపడనివాడా? ధీరుడు అంటే భయపడనివాడు కాదు, భయపడినా కదిలిపోనివాడు, లోపల స్థిరంగా ఉన్నవాడు. అదే నిజమైన ధైర్యం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అది ఇంకా లోతుగా చెప్తుంది. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, గౌరవం వచ్చినా అవమానం వచ్చినా ఒకేలా ఉంటాడు. స్నేహితుడు అయినా శత్రువు అయినా ఒకేలా చూస్తాడు. ఏ పని మొదలుపెట్టినా నేనే చేశాను అని పట్టుకోడు. ఇలాంటి వ్యక్తినే గుణాతీతుడు అంటారు. అమ్మా, స్నేహితుడు శత్రువు ఒకటే అంటే అందరితో ఒకేలా ఉండాలా? అది ఫేర్ అవుతుందా? ఫేర్ అనే ప్రశ్న బాగుంది ఆరవ్. ఒకేలా ఉండడం అంటే అందర్నీ ఒకేలా ట్రీట్ చేయడం కాదు. అర్థమేంటంటే ఎవరిమీద అకారణంగా ద్వేషం పెట్టుకోకపోవడం, ఎవరిమీద అతిగా మోహం పెట్టుకోకపోవడం. నాన్నా, నన్ను ఒకసారి ఒక అమ్మాయి చాలా నొప్పిస్తూ మాట్లాడింది. తర్వాత లంచ్ టైంలో తినడానికి ఏమీ లేదని అంది. నాకు ఇవ్వాలని అనిపించింది కాని కష్టంగా అనిపించింది. ఇచ్చావా? ఇచ్చాను, కాని ఆమె ఏమీ చెప్పలేదు. మీరా, నువ్వామె కోసం చేశావు. ఆమె థ్యాంక్స్ చెప్తుందని కాదు, అది చెయ్యడం కష్టంగా అనిపించినా చేశావు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది. ఇష్టం లేని వ్యక్తికి కూడా సమానంగా చూడడం. అది చాలా బాగా చేశావు మీరా. ఈ శ్లోకంలో సర్వారంభ పరిత్యాగి అని చెప్పారు. అంటే ప్రతి పని మొదలుపెట్టినా ఫలితం నాకే రావాలి అని పట్టుకోకపోవటం. చేస్తాడు, కాని ఫలితానికి అంటిపెట్టుకోడు. అది చాలా కష్టమమ్మా. పని చేసినప్పుడు ఫలితం కావాలని అనిపించదా? అనిపిస్తుంది, కాని ఫలితం మన చేతిలో లేదు కదా ఆరవ్. చేయడం మన చేతిలో ఉంది. అదే కృష్ణుడు మొదటి నుండి చెప్తున్నది. ఇవాళ కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. గుణాతీతుడు అంటే ఏ ఫీలింగ్సూ లేని వ్యక్తి కాదు. అన్నీ అనిపిస్తాయి, కాని అవి అతన్ని కొట్టుకుపోయేలా చెయ్యవు. నాన్నా, అర్జునుడికి ఇది అర్థమైందా? అతను కూడా అలా అవుతాడా? అదే అర్జునుడు అడిగాడు, ఎలా అవ్వాలి అని. కృష్ణుడు ఇంకా చెప్పాల్సింది ఉంది. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఒక మార్గం చెప్తాడు. ఆ మార్గం విన్నప్పుడు అర్జునుడికి మనకు కూడా ఒక్కసారి ఆగిపోవాలని అనిపిస్తుంది. ఏంటది నాన్నా? అది మనం కలిసి చూద్దాం. లోపల ప్రశాంతంగా ఉండటం. అది నేర్చుకోవటానికి ఒక జీవితకాలం పడుతుంది, కాని మొదలుపెట్టటానికి ఒక్క క్షణం చాలు.